అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో ఇబ్బందులు అవమానాలు జరిగినా పార్టీని వీడకుండా ముందుకు వెళ్తున్నామని అన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో 4 స్థానం వచ్చిన రమేష్ నాయుడికి ఎటువంటి సర్వే నిర్వహించి టికెట్ కేటాయించారని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లోకేష్ అధిష్టానం పునరాలోచన చేసి సీనియర్లకు ప్రసాద్ లేదా సుబ్బారావుకు పాడేరు అసెంబ్లీకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మనోభావాలకు సమాధానం చెప్పాలని నిలదీస్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మణికుమారి, బొర్ర నాగరాజు, విజయరాణి, కాంతమ్మ, సుబ్బారావు, ప్రసాద్, 5 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అన్నిట్లో కూడా మేమందరం ఐక్యమత్యంగా పనిచేస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు తీరా చూసిన తర్వాత పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ మొన్నటి వరకు బీజేపీ ఎలియన్స్ ఇస్తామని చెప్పారు. ఒకటే చెప్పాం బాబు గారికి, 2 కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 సైకిల్ సింబల్ లేకుండా కమలం గుర్తుగా అయితే మాకు ఇబ్బంది అవుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒకసారి ఆలోచన చేసి మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాము. మాలో ఎవరికి అవకాశం ఇచ్చినా సరే పార్టీని గెలిపించుకుంటామని చెప్పుకుంటూ వచ్చాము. ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ప్రసాద్ కానీ, సుబ్బారావు కానీ, నేను కానీ అందరూ కూడా ఉన్నాము. మరి చాలామంది ఆశించడం తప్పులేదు, కానీ మాకు చేశారన్న విషయాన్ని ఒక్కసారి మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఒకటి, మేము వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు తల నరికేస్తామన్న వారికి కూడా అవకాశం ఇచ్చినప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. వాళ్ళ దురదృష్టం, అది వ్యక్తిగా వదిలేసామనుకోండి. చంద్రబాబు నాయుడు తిట్టిన వ్యక్తులందరూ పార్టీలోకి వచ్చి వాళ్ళు పెత్తనం చెలాయించేటప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మేము వెనక్కి తగ్గకుండా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. పార్టీ ప్రోగ్రాం ఏది ఇచ్చినా వెనక్కి తగ్గకుండా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పుడు ఈ రోజు కూడా ప్రత్యేకించి మాలో ఎవరికో ఒకరికి అవకాశం వస్తుందని ఆశించాము, కానీ ఆశ నిరాశ అయిందన్న విషయాన్ని మరి ఒకసారి గుర్తు చేయాలన్న ఒక ఆలోచనతో మీ అందరినీ పిలవడం జరిగింది. ఈరోజు మరి కొత్తగా వచ్చిన వ్యక్తికి, రమేష్ నాయుడు అనే వ్యక్తికి టికెట్ డిక్లేర్ అయిందని నిన్న మరి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకటి, ఇవ్వడంలో తప్పు లేదు, ఆశించడంలో మాకు తప్పు లేదు. మరి ఎందుకు ఇచ్చినప్పుడు కూడా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒకసారి మాట్లాడి ఈ పార్టీ నిలబెట్టుకోవాలనుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయకుండా వీళ్ళందరినీ పాడేరు నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు పిలిచి ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. మరి ఆలోచన ఏది కూడా చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఏదో అవకాశం ఇచ్చేసారు. మేము దానికి కూడా మేము కాదనలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఓటు వేసుకొని మరి విన్ అయ్యే వరకు పాడేరు నియోజకవర్గంలో సింబల్ వచ్చిందని సంతోషిస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారనే బాధతో మరి మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే బాబు గారు మరొకసారి ఆలోచన చేసి అందరినీ సమన్వయంగా ముందుకు తీసుకెళ్తారా, పార్టీని పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బతికిస్తారా లేకపోతే చంపేస్తారా అన్న విషయాన్ని బాబు గారే నిర్ణయం తీసుకోవాలి. మేమైతే ఏమీ చేయలేము. కానీ ఒకటి నిర్ణయం, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఏది గెలవాలన్నా సరే పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి సమిష్టిగా ఆలోచన చేసి ఇంతమంది మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్లు అందరినీ పక్కన పెట్టి వాళ్ళు కొత్త వ్యక్తికి పెట్టేటప్పుడు ఒక్కసారి మమ్మల్ని అందరినీ గుర్తించి ఒకసారి పిలిచి అవకాశం ఇలా ఉంది, ఈ విధంగా చేద్దామన్న ఒక ఆలోచన చెప్పుకుంటున్నాం, వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మరి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడే ఉంటాము. కానీ మా బాధలు మేము కూడా అర్థం చేసుకున్నాము. మరి అర్థం చేసుకొని ఒకసారి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా ఒకసారి పిలిచి మాట్లాడుంటే బాగుండేది. మరి మేము ఎంతో ఆశించాము, మొదటి నుంచి ఆశించిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు డీలా పడిపోయినట్టు పరిస్థితి అవుతుంది. దీనికి ఏ విధంగా మేము మా నమ్ముకున్న కార్యకర్తలకి మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. మరి పల్లెపల్లెకి తెలుగుదేశం కానీ, ఇంటింటికి తెలుగుదేశం కానివ్వండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఉద్యమాలు చేసిన వ్యక్తులు కానీ అందరినీ పోగేసి సార్కి తెలుగుదేశం పార్టీ మనకు అండగా ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి మనం తోడుగా, మన కుటుంబాలకు వాళ్ళు రక్షణ ఇస్తారు, మనం తోడుగా ఉండాలని మేమంతా కూడా కార్యకర్తలకి అన్ని 5 మండలాల్లో కూడా తిరిగి చెప్పాము. కానీ ఈరోజు ఆ కార్యకర్తలకి మేమేం చెప్పాలో అయోమయంలో ఉన్నాము నిన్నటి నుంచి కూడా. మరి దానికోసమే అందరం కలిసి ఒకసారి నిర్ణయం తీసుకుందాం. మరి మంచి నిర్ణయమో తీసుకుందామా, చెడు నిర్ణయం తీసుకున్నాను కూడా మేమందరం మళ్ళీ ఒకసారి మీ అందరితో మాట్లాడిన తర్వాత మరి 5 మండలాల నుంచి వచ్చిన వ్యక్తులతో మాట్లాడి అందరూ కూడా ఒక నిర్ణయం, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం అనుకోండి. బాబు గారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము. కాకపోతే మా నిర్ణయం కూడా బాబు గారు ఒకసారి మా ఆలోచన, మా పరిస్థితి ఏంటి, అయోమయంలో పడిపోయి ఇప్పుడు మమ్మల్ని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము ఏం చెప్పాలో అనే విషయాన్ని మేము అయోమయంలో ఉన్నాం. కాబట్టి దానికి మాకు భరోసా ఇస్తారా బాబు గారు? మరి ఏ విధంగా ముందుకెళ్లాలన్న మార్గదర్శకం చూపించాల్సిన పరిస్థితి కూడా జిల్లా నాయకులు ఎలాగో మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పెద్దలు ఉన్నారు,
పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉన్నారు, కానీ మమ్మల్ని పాడేరుని ఎప్పుడో పక్కన పెట్టేశారు. అయినా సరే మేము పక్కకి వెళ్ళలేదు. పక్కకి వెళ్ళకుండా పార్టీ జెండా మోస్తూనే ఇప్పటివరకు వచ్చాము. ఇంకా ముందు కూడా పార్టీ జెండా మోస్తాం, కాదనలేదు. కాకపోతే ఒకటి, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి మేమే సమాధానం చెప్పాలో ఒక భరోసా జిల్లా పార్టీ పెద్దలు మాకు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఏమి భరోసా ఇవ్వాలన్న నిర్ణయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా మేము పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించాలన్న విషయాన్ని మళ్ళీ మీ అందరి ముందు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాము. మరి ఈరోజు 20 సంవత్సరాలు బట్టి నేను పాడేరులోని తెలుగుదేశం పార్టీలోని నేను కట్టుబడి పనిచేస్తున్నాను. మరి 2014లోని యాస్పిరెంట్ క్యాండిడేట్గా మనం వెళ్ళాం. మరి ఆ టైంలోని బాబు గారు నన్ను పిలవడం జరిగింది. మరి అనూహ్యంగా మరి 2014లో బీజేపీతో పొత్తు అవ్వడం బట్టి మరి ఆ రోజు లోకల్ గాంధీ గారికి చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 2019లోని పోటీలో వెళ్దామంటే మరి ఈ గిరీశ్వర్ గారిని, మరి చంద్రబాబు నాయుడు గారిని తల నరికేస్తాను అన్న క్యాండిడేట్ని మరి గిరీశ్వర్ గారు రావడం, అప్పుడు మేము చేజార్చుకున్నాం. మరి 2024లో ఈసారి తప్పనిసరిగా, ఎందుకంటే పార్టీ 5 మండలాల్లో కూడా కార్యకర్తలు ఎక్కడ చల్లా చెదురు అవ్వకుండా మరి జీమాడుగుల మండలం నుంచి మరి మణికుమార్ గారు కానీ, లేకపోతే పాడేరు నుంచి మరి నేను, బొరా నాగరాజు గారు, కాంతమ్మ గారు, అలాగే విజయరాణి గారు, మరి అటు చింతపల్లి జీకే వీధి కొయ్యూరు అంటే మరి ముట్టడం ప్రసాద్ గారు, పదవులు లేనప్పటికీ కూడాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా మేము ఎక్కడ చేజారకుండా మేము ఒక చక్కగా ఒక కుటుంబ సభ్యులుగా మేము కాపాడుకుంటూ వచ్చాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన విజ్ఞత, మరి లోకేష్ అన్నయ్య గారు ఆయన విజ్ఞత, ఎందుకంటే అప్పటి నుంచి పనిచేసే దాంట్లోని మేము ఇక్కడ ఒక నలుగురు మేము సీనియర్గా మేము కట్టుబడి పనిచేస్తున్నాం. మరి మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నా విన్నపం, మరి ఈరోజు పరిస్థితులు బట్టి, ప్రభావాలు బట్టి లాస్ట్ మూమెంట్ వరకు కూడాను క్యాండిడేట్స్ డిక్లరేషన్స్ మారుతాయనే ఒక ఆశ ఉంది. మరి ఈరోజు రమేష్ నాయుడు గారికి ఇవ్వటంలో మాకేం బాధ ఏం లేదు, కానీ మా పరిస్థితి ఏంటి? అసలు రమేష్ నాయుడు గారు యువగలం పాదయాత్రలోని డిసెంబర్ 14న తుని దగ్గర లోకేష్ గారిని కలవడం జరిగింది. మరి అప్పటికి ఆయన ఇంకా పోస్టింగ్లోనే ఉన్నారు, ఆయన టీచర్గా. అయితే ఒక్కసారి బాబు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఆ క్యాండిడేట్ 5 మండలాలకి గ్యాదర్ చేయగలరా? ఆ క్యాండిడేట్ అనేది ఇప్పుడు 109 పంచాయతీలు ఉన్నాయి, 311 బూతులు ఉన్నాయి. అసలు ఆ బూత్ మెయింటెనెన్స్ చేయడం అన్నా రమేష్ నాయుడు గారికి ఆయన వచ్చా? మాకున్నటువంటి క్యాడర్ని ఎప్పుడైనా ఆయన కలిశాడా? ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని బాబు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ నిమిషాన్న బీఫామ్ వచ్చే వరకు కూడాను ఈ సీట్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అది ముందు మేము అరకులో చూసాం, మరి కుంభారావు బాబు గారికి ఇచ్చి తర్వాత సివిఆర్ స్వామ గారికి ఇవ్వటం. మాకు ఖచ్చితంగాను మా పార్టీ నాయకుడి మీద నమ్మకం ఉంది. మరి యువ నాయకుడు అయినటువంటి మరి లోకేష్ గారు కానీ, లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ ఒక్కసారి మా కోసం, ఇంతమంది సీనియర్లు అందరూ కూడా మేము కష్టపడి మా సొంత డబ్బులతోటి కార్యకర్తలను అలాగే పట్టుకొని మేము అందరూ ఉన్నాం. మరి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ కొత్త క్యాండిడేట్ విజనా కాదా ఆయన మీద వద్దన్నా సరే మేము పార్టీ కోసం మా ఆస్తులు తగలెట్టుకొని, పార్టీ కోసం మేము క్యాండిడేట్లు నిలబెట్టుకుని డబ్బులు పిచ్చి ఈరోజు నిలబెట్టాం పార్టీని. ఈరోజు ఎవరికో ఇచ్చేస్తానంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రం ఆలోచన చేయాలి. పార్టీ మాత్రం వెరీ క్లియర్, ఇది మాత్రం లాయల్గా పనిచేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తున్నాం. లాయల్గా పనిచేసింది ఈరోజు పార్టీ నిలబెట్టి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో మేము ఉన్నాం. ఆ జెండా మా అజెండా, చంద్రబాబు నాయకత్వం నడుపుతున్నాం ఈరోజు. కానీ మాకు చేసింది ఏంటి? మేమైతే ఒకటి మాత్రం ఆలోచిస్తున్నాను, బాబు గారు మిస్యూజ్ అయ్యింది, మిస్లీడ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఏదో ల్యాబింగ్ చేసి ఎక్కడో ల్యాబింగ్ జరిగే పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాబు గారు అయితే మాత్రం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో నిన్న కాక మొన్న 4 రోజుల కింద కూడా పొత్తులో పోయినప్పుడు కూడా మేము నోరు మెదపలేదు. పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక అజెండా మాది.
ఒక్క నోరు కూడా మెదపలేదు. కనీసం మేము మెదపకుండా పార్టీ కోసం బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాక్షస పరిపాలన జరుగుతుంది, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రోజు నోరు మెదపలేదు. కానీ ఈరోజు అవసరం ఉంది, ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు